తిరుచానూరు సమీపంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సందర్శించారు. ఇసుక మాఫియా, భూ కబ్జాదారుల దాడిలో ధ్వంసమైన వారాహి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. వారాహి అమ్మవారి ఆలయ కమిటీని కలిసి బీసీవై పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రామచంద్ర యాదవ్. సమస్త పాపం వారాహి కుంకుమ వారాహి ఇలాంటి వాళ్ళే అంతా ఆవిడే చేయించుకుంది. రాజు కేబుల్ తీసుకో సార్ ఒక్కసారి కింద పెట్టు బాగా ఓకేనా. ఇక్కడ విచ్చేసిన శ్రీ వారాహి అమ్మవారి భక్తులకు, సేవకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరమైనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడినట్టుగా తయారైంది. రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా రైతులు అసంతృప్తితో ఉన్నారు. దాడులు జరుగుతున్నాయి. రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉంది. రైతులు పండించే ఏ ఒక్క పంటకి కనీసం మద్దతు ధర కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుంటే కేవలం లెక్కలకి, పబ్లిసిటీలకు మాత్రమే ఈ ప్రభుత్వం పరిమితం అవుతూ అవినీతి చేసుకుంటూ ఈరోజు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో వీళ్ళ అవినీతికి, వీళ్ళ అరాచకానికి అడ్డు తగిలితే దేవాలయాలు కూడా మేము కూల్చివేస్తామని చెప్పి
నిర్దాక్షిణంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాం, గతంలో కొంతమంది చక్రవర్తులు మహమ్మదీయుల పరిపాలనలో దేశంలో ఉన్న హిందూ దేవాలయాలపైన దాడులు జరిగేవి, విగ్రహాలు కొట్టేసేవాళ్ళు, చేతులు తీసేసేవాళ్ళు, తలలు తీసేసేవాళ్ళు లాంటి అరాచకాలు అప్పట్లో జరిగాయని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అదే పరిస్థితి, దేవాలయాలు కూల్చేస్తున్నారు, దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేసే సాహసానికి ఒడిగడుతున్నారంటే దీని అంతటికీ కారణము వీళ్ళ యొక్క అవినీతి, వీళ్ళ యొక్క హిందూ ధర్మం పైన వీళ్ళకున్న చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తిరుపతి జిల్లాలో తిరుచానూరు ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ ఆదివారాహి అమ్మవారు ఇక్కడ అవతరించి ఇక్కడ ప్రతిష్ఠ గావించి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, యాగాలు, యజ్ఞాలు నిర్వహించుకుంటున్న ఇటువంటి పవిత్ర స్థలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇసుక దోపిడీకి ఈ దేవాలయము అడ్డమనే ఒకే ఒక్క కారణంతో రాత్రికి రాత్రే దేవాలయాన్ని కూల్చి విగ్రహాన్ని పగలగొట్టి వాళ్ళ యొక్క ఇసుక దోపిడీని కొనసాగించే కార్యక్రమం చేస్తుంటే దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా ఈ కార్యానికి, ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వీళ్ళని ఇంకా ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇందులో ఉన్న నిందితుల ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి మరో 3 రోజుల తర్వాత ఇదే ప్రాంతంలో మరో గుడిపైన దాడి చేశారు, మరో గుడిని ధ్వంసం చేసే కార్యక్రమం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదు. బీసీలకు న్యాయం జరగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదు, రైతులకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా హిందువులపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ సంస్కృతి పైన, హిందూ పండుగలపైన, హిందూ సంబంధించిన అన్ని విషయాల్లో ఈరోజు విచ్చలవిడిగా ఎటువంటి అపచారం జరిగినా ప్రభుత్వం మేనవేషాలు లెక్కిస్తోంది తప్ప ఎక్కడ స్పష్టమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు మనం ఎక్కడా గమనించడం లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వారాహి అమ్మవారికి సంబంధించిన దేవాలయ విధ్వంసానికి, అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతే దీని వెనక కుట్ర చేశారో వీళ్ళందరినీ గుర్తించి వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో వెంటనే కొత్తగా దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు, ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రభుత్వానికి వారం రోజులు గడువిస్తున్నాము. ఈ వారం రోజుల్లో ఇక్కడున్న వివాదాన్ని తొలగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకొని దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా